హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాల విషయంలో గతంతో పోలిస్తే కొన్ని కీలక ప్రక్రియల్లో సానుకూల మార్పులైతే చోటు చేసుకున్నాయి. గతంతో పోలిస్తే కొన్ని కీలక ప్రక్రియల్లో సానుకూల మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే అదే సమయంలో అనేక ప్రధాన సమస్యలు ముఖ్యంగా బకాయిల చెల్లింపుల విషయంలో ప్రతిష్టంభనంగా కొనసాగుతుంది. ఈ పరిస్థితిని 2 భాగాలుగా విశ్లేషించడం ద్వారా స్పష్టమైన అవగాహన పొందవచ్చు. మొదటిది సానుకూల పరిణామాలు మరియు క్రమబద్ధీకరించబడిన ప్రక్రియలు. గతంలో నెలకొన్న జాప్యాలను అధిగమించి ప్రస్తుతం కొన్ని ఆర్థిక చెల్లింపుల ప్రక్రియలు వేగవంతం మరియు క్రమబద్ధీకరించబడ్డాయి. ఇవి ఉద్యోగులకు కొంత మేరట ఊరటనిస్తున్నాయి. ఒకటోది ఉద్యోగులు జీతాలు మరియు పెన్షన్లు సకాలంలో చెల్లింపులు. గతంలో జీతాలు, పెన్షన్లు నెలలో 1 తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆలస్యంగా జమ అయ్యేవి. ప్రస్తుతం ఈ విధానం వల్ల స్పష్టమైన పురోగతి కనబడుతోంది. నెల మొదటి పని దినం రాత్రి లేదా రెండవ పని దినం ఉదయానికల్లా జీతాలు, పెన్షన్లు ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇది వారి నెలవారీ ఆర్థిక ప్రణాళికను, ఈఎంఐలు, ఇతర చెల్లింపులకు ఎంతగానో దోహదపడుతుంది. సిపిఎస్ బకాయిల పూర్తి క్లియరెన్స్. దాదాపు 18 నెలలుగా పేరుకుపోయిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ బకాయిలను ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది. దీంతో పాటు ప్రస్తుతం ప్రతి నెల క్రమం తప్పకుండా సంబంధిత ఖాతాలకు జమ చేస్తోంది. ఇది సిపిఎస్ ఉద్యోగుల భవిష్య నిధిపై నెలకొన్నటువంటి ఆందోళనను తొలగించి వారికి పెద్ద ఊరటనిచ్చిన అంశమనే చెప్పాలి. ఇకపోతే మూడోది జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ చెల్లింపుల్లో వేగం. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ పార్ట్ ఫైనల్, అలాగే ఫైనల్ విత్‌డ్రాయల్స్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీజీఎల్ఐ లోన్లు ఫైనల్ క్లెయిమ్స్ మంజూరు ప్రక్రియ వేగవంతమైంది. ఒక నెలలో ఆమోదం పొందిన దరఖాస్తులకు సంబంధించిన మొత్తాలు తదుపరి నెలలోనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఇది ఉద్యోగుల తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి సహాయపడుతుంది. నాలుగోది పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కీలకమైన కమ్యూటేషన్ చెల్లింపులు కూడా గతంతో పోలిస్తే గణనీయంగా వేగవంతమయ్యాయి. ఐదోది కాంటిజెంట్ మరియు ఇతర బిల్లుల క్లియరెన్స్. కాంటిజెంట్ బిల్లులు, ప్రయాణ భత్యం, టీఏ బిల్లులు మినహా మిగిలిన అన్ని రకాల కాంటిజెంట్ బిల్లులను గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం క్లియర్ చేసింది. ఇదే విధానం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఎరియర్లు, సప్లిమెంటరీ బిల్లులు. ఈ బిల్లుల చెల్లింపుల కోసం ఒక క్రమబద్ధమైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి నెలలో 2 విడతలుగా అంటే 11వ తేదీ నుంచి 15వ తేదీల మధ్య మరియు 20-25 తేదీల మధ్య ఈ బిల్లులను క్లియర్ చేస్తున్నారు. ఇక ఆరోది పాత డీఏల అమలు. గత ప్రభుత్వం తమ చివరి రోజుల్లో మంజూరు చేసినటువంటి కరువు భత్యాలను రెండిటిని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చి ఉద్యోగుల వేతనాల్లో చేర్చింది. రెండోది పరిష్కారం కాని కీలక సమస్యలు మరియు పెండింగ్ బకాయిలు. పైన పేర్కొన్న మొదలగు మొదలగులో ఉన్నప్పటికీ ఉద్యోగుల ఆర్థికంగా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నటువంటి అనేక దీర్ఘకాలిక సమస్యలు ఇంకా పరిష్కారం రాలేదని నోచుకోలేదు. ఇకపోతే డీఏ మరియు పీఆర్సీ బకాయిల ప్రతిష్టంభన. జూలై 2018 నుంచి డీఏ బకాయిలు. ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం, ఏరియర్ల చెల్లింపు ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. అలాగే పీఆర్సీ 2022 బకాయిలు, 11వ పీఆర్సీ అమలుకు సంబంధించిన బకాయిల చెల్లింపు విషయంలో కూడా ఇదే విధమైనటువంటి నిశ్శబ్దం కొనసాగుతోంది. ఈ భారీ బకాయిలు ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. రెండవది నూతన పీఆర్సీ ప్రక్రియపై అనిశ్చితి. పీఆర్సీ కమిషనర్ ఖాళీ. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషనర్ పదవీ కాలం ముగిసినా రాజీనామా చేసిన తర్వాత నూతన కమిషన్ నియామకంపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మధ్యంతర భృతి ఐఆర్ మరియు కొత్త పీఆర్సీ. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మధ్యంతర భృతి ఐఆర్ ఇంతవరకు ప్రకటించనే లేదు. కొత్త పీఆర్సీ కమిషనర్ నియామకం జరగకపోవడంతో కొత్త పీఆర్సీ ఎప్పుడు వస్తుందనే దానిపై అనిశ్చితి నెలకొంది. ఇక మూడోది ఇతర కీలక బిల్లులు పెండింగ్. సరెండర్ లీవ్స్ ఎస్ఎల్స్. నవంబర్ 2022 నుంచి అంటే దాదాపు 2 ఏళ్లుగా సరెండర్ లీవ్ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఉద్యోగులు తమ ఆర్థిక సెలవులను నగదుగా మార్చుకునే ఈ సౌకర్యం నిలిచిపోవడం వారిని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రయాణ భత్యం, టీఏ బిల్లులు ఉద్యోగులు అధికారిక పర్యటనల కోసం తమ సొంత జేబు నుండి ఖర్చు చేసిన మొత్తాలు తిరిగి పొందడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గ్రాట్యుటీ చెల్లింపులు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు వారి జీవితకాల సేవలకు ప్రతిఫలంగా అందే గ్రాట్యుటీ చెల్లింపుల్లో సుమారు 9 నెలల నుంచి తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇది వారి పదవీ విరమణ అనంతరం జీవిత ప్రణాళికను తలకిందులు చేస్తోంది. నాలుగోది, పెరుగుతున్న డీఏ బకాయిల భారం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 3 డీఏలు రాష్ట్రంలో అమలు కావాల్సి ఉండగా, త్వరలో మరో డీఏ కూడా చెల్లించాల్సి రానుంది. దీంతో చెల్లించాల్సిన డీఏల సంఖ్య 4కు చేరనుంది. ఇది ప్రభుత్వంపై ఉద్యోగుల బకాయి జాబితాపై మరింత భారాన్నయితే పెంచుతోంది.